సత్తమ్మ. సత్తమ్మ. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగుంది కాంగ్రెస్. అంత మంచి ఏడ దొరుకుతలేదు. ఏడ దొరుకుతలేదు అయ్యా. రైతు బంధు వేస్తానని ఎకనే పాయ. మరి మా రైతుకు ఆడలకు 2500 ఇస్తానని ఎకనే పాయ. మహిళలకు ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఎకనే పాయ. ఆడాదా ఎక్కి మరి ఎనడిస్తాడు ఆయన రాజ్యం ఏమి ఆయనడు. ఏది ఎవరికి ఏ ఇచ్చిన ఎకరం కూడా మాఫీ చేయలే, ఇయ్యలే, ఎకరం పైసలు కూడా వేయలే. మరి ఏం చేస్తుంది ఆ కోపం రాకపోతే? మాకు పింఛన్ లేదా, ఆ భూమి ఉందని రైతు బంధు పడదా, ఏం చెయ్యం ఇక. మరి కట్టిన ఇండ్లు అన్ని ఊలగొడుతుంది అక్కడక్కడ. ఇంకా అవును, బయట అక్కడ హైదరాబాద్ మరి ఏం చెయ్యం ఇక. ప్రజాపాలన అంటాడు ఇదే రేవంత్ రెడ్డి. ఏమో రేవంత్ రెడ్డికి వచ్చినా అంటాడు. రేవంత్ రెడ్డికి ఏం పని? ఆయన నేను వెళ్తున్నా నాకేంది ఇక, నన్ను ఏం చేస్తారు ఇప్పుడు? ఎడు తిరిగి 4 ఏళ్ళ దాకా నన్ను ఏం చేయలేరు అని ఆయన అనుకుంటున్నాడు. ఇక 4 ఏళ్ళు అయినాక కరిమెట్ అవుతుందో. రైతులు ఏమంటారు? ఇక మోసపోయి వేసిన ఓటు. ఏమని మోసం చేసిందంటే రైతుకు ఆడలకు 2500 ఇస్తానని, 5 లక్షలు ఇండ్లు ఇస్తానని. ఇండ్లు ఇయ్యడా? ఇంకేందేందో నాకు మర్చి ఉంటుంది బిడ్డ. రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు ఇస్తుండా? 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తాడు. 15,000 కానీ 10 పైసలు కూడా లేవా? 10 పైసలు కూడా లేవు. రుణమాఫీ చేసిన అంటుండగా. ఏది ఎవరికి చేసిండు? చేసిన వాళ్ళకి 2-3 చేసిండే, కానీ మాకైతే చేయలే బిడ్డ. మాకైతే కాలే. చేసినాడు బిడ్డ మీకు? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? పోనీ నా పెళ్లి లేవు బిడ్డ. చూస్తావు కదా ఊర్లలో. మరి వచ్చిన వాళ్ళకి వచ్చినాయో. తులం బంగారం ఏం కాదు, 1,00,000 రూపాయలు అయితే ఇచ్చిన బిడ్డ. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? అమ్మో ఫ్రీ బస్ కొట్టుక తిన్నాను బంద్ చేసిండాడు. ఫ్రీ బస్సు ఇక పోతారు. మగవాళ్ళకు సీట్లే దొరుకుతలేవా బిడ్డ? పైసలు పెట్టి చక్కగా నివాడిపోతురు 7 దాకా భద్రతలం కానీ సీటుకి కానీ. ఆడవాళ్ళే కూర్చుంటారు పందుల కానీ మగవాళ్ళే నివాడిపోతురు. మాకేమద్దయ్యా, మాకే బస్సు ఫ్రీ బస్ వద్దు, కష్టం చేసుకొని బతాం. మాకు ఫ్రీ బస్ ఎందుకయ్యా? ఫ్రీ బస్సు పెట్టాయన. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండ. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండు కానీ అన్న కాడికి 1 10 అన్నాడు అనుకో, 5 అన్న చేయాలిగా బిడ్డ. చేసిండా? చేయలే. మరి ఎట్లా బతారు ఈ రైతులు? ఏమనుకుంటారు రైతులు? ఏమంటారు? అయితే మా ముసలి పింఛన్ కూడా లేదు. ఇంత భూమి పాడబడదు, కొడుకుల పేర్లు చేయలే. వాళ్ళ పేరు చేస్తే పైసలన్నీ వస్తున్నాయేమో. వాళ్ళ పేరు చేయక రైతు బంధు నాశపడితే 1 రూపాయి కూడా వెళ్ళే బిడ్డ. మాకైతే ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదా? రైతు బంధు ఆసరా అయ్యేదమ్మా? కాదా? ఎంత ఆసరా సారు. ఒక ఎకరానికి 10,000 ఆయన మోడేస్తుండే, వీళ్ళు వేస్తారు మంచిగా వచ్చేది. 10,000 వేసేది, మోడీ 2,000 వేసేది. ఎంత నయం అవుతుంది సారు. మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకైనా 80,000 వచ్చినా మాకు ముసలికి ఎంతో ఆసర ఉండే. ఏది లేదా ఇప్పుడు? సస్తున్నా తిండి లేక. ఎవడన్నా తిండి పెడతాడా? ఆ కొడుకులు పెడతారు అంటున్నావా? భూమి సంపాదించినా పెట్టరు. అటు కొడుకులు చూస్తలే, ఇటు ప్రభుత్వం కూడా పథకాలు ఇస్తలేరు. ఏం చెయ్యం? ఇప్పుడు 4,000 వస్తలేవు. అయితే ఇప్పుడు పింఛనా ఎట్లా అనిపిస్తుంది మరి? మార్పు రావాలని మార్పు అంటే ఇంకా 4 ఏళ్ళ లెక్క బిడ్డ. 4 ఏళ్ళ దాకా వీకలేము మనం. ఏం చేస్తాం ఇప్పుడు? ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాం సార్? మేము ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు 4 ఏళ్ళ దాకా తప్పు చెప్పు. ఓట్లేసి గెలిపించింది మీరే కదా? మేమే బల్పు. మన బల్పు మంది బల్పా? ఎందుకమ్మా అంటే ఆడ వస్తే మంచిగా వచ్చు, అందరు అన్ని వచ్చు. ఎందుకమ్మా అంటే ఏం చేయవు? ఏం చేస్తారు? రైతు బంధు వస్తలేదా, పింఛన్ వస్తలేదా? ఓట్లు అప్పుడు ఇవన్నీ నమ్మేసిరా? ఓట్లు నమ్మేసినాం. నిజంగా అనుకున్నాం. 10,000 వేస్తుండే కేసీఆర్, 15,000 వేస్తున్నాను అన్నాడు కదా. రేవంత్ రెడ్డి అంటారు అబ్బా 15,000 వస్తాను ఉబ్బితి వేస్తే. ఆడళ్ళకు 2,500 ఇస్తున్నాడు. ఎంత మురిసినాం సార్ మేము. అమ్మ 2,500 వచ్చి ఎంత మంచిగా ఆయన అట్లా మురిసినాం. పాపం మస్తు పైసలు ఖర్చు పెట్టినా కానీ ఇటు తిన్నాం అటు వేసినాం. ఇక ఏమైనా కేసీఆర్ సొమ్ము తిన్నా రేవంత్ రెడ్డికి వేసినాం. అంతేనా? తెలిసి వస్తుందమ్మా కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి ఏంది? ఇక రాదా? అన్ని తెలుస్తాయి కానీ ఇప్పుడు ఏం చేస్తాం సార్? ఇక మంచిగా అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే కానీ ఈయన కూడా చేస్తాడే సార్. ఇంకా ఇక చేస్తాడా? ఇంకా ఇంతేనా ఆయన పని? ఇవి ఆడాల్సింది అయితే ఏం చేయలే. మరి ఇక చేస్తాడా? మరి ఇక చెయ్యడా? ఇక ఏం చేస్తావు ఇప్పుడు? 5 ఏళ్ళ దాకా 4 ఏళ్ళ దాకా ఏడాదైంది అడగా ఎక్కి. ఇంక మరి ఇంకా 4 ఏళ్ళ దాకానైతే మనం ఏం చేసినా అక్కర రాదు. అక్కర వస్తుందా? అందరికి బుద్ధి వస్తుంది. సిగ్గు చాలే. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు చూసినావు రైతు బంధు కానీ ఈ విషయంలో కానీ? పాపం ఆయన కడుపు చల్లకుండా
ఇచ్చిండు మంచిగా. రైతు బంధు అయితే మాకు మంచిగా ఆసరా చేశారు. కేసీఆర్ ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పయ్యా, ఇంకేం చెప్పము. ఆయన చేసిన ఉద్దారకం ఇంకేం చెప్పమయ్యా ఆయనకు. అంతేనా? ఏం చేసిన వేస్ట్. రైతు బంధు ఇస్తలేడు, మా ముసలోడికి పింఛన్ ఇస్తలేడు, అమ్మాయిలకు పైసలు అవి ఇస్తలేడు. గాసుకు 500 కదా సారు. అవును 500కే కదా ఇచ్చేది. మరి ఇప్పుడు 900, మరి 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటుండు? 1000 రూపాయలు తీసుకుంటారా? మరి ముఖ్యమంత్రి 500కే అంటున్నాడు. అవగట్లా అని ఇప్పుడు 1000 రూపాయలు ఏ అకౌంట్ల అందరికి పడతలేవు బిడ్డ, అందరికి పడతలేవు అకౌంట్ల. మాకైతే పడతనే లేవు, కొందరు పడుతున్నాయట. మా పెద్దోనికి పడేట మా చిన్నోనికి అయితే నాకు పడతలే, మా చిన్నోనికి పడతాయి. ఎవరికిలో మరి సంవత్సరం నుంచి ఉన్నాడు కదా, మరి ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఎట్లుంది పాలన అంటే? ఇంకేం చేస్తాం ఆయనని మనం ఏమైనా చేస్తామా సారు? అక్కడ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు కొట్లా వలిచిందే. భూములు కూడా తీసుకుంటున్నాడు అక్కడక్కడ. ఇంకా మా ఊరికే రాలే. వస్తే ఏం చేస్తారు? వస్తే మేము ఏమి ఇయ్యం మేము ఎందుకిస్తాం. అయితే పొరంబొక్కులో గామకు లేదు, ఇల్లు గీమకు లేదు, ఇల్లు కట్టుకురు సారు. కూలగొడతావా నువ్వు? పొరంబొక్కుల గతి లేకనే కట్టుకుర్రు. కట్టుకుని ఇల్లు కూలగొడతాడా? 20 ఏళ్ల కింద కట్టిన ఇల్లు కూలగొడుతుండట. ఆయన మంచోడే. వాళ్ళు ఎంత వస్తారు సార్ ఇల్లు కూలగొడితే? తిడతారా ఇంకా అన్నటరా. ఇల్లు మా వీళ్ళు కూడా పొరంబొక్కు మస్తు కట్టుకురు సారు. ఎట్లా బీదస్తులు ఉంటారు కదా ఊరు అన్నప్పుడు. కట్టుకుని వాళ్ళు ఇల్లు కూలగొడతావా? కూలగొట్టద్దు. అది ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లు కూలగొచ్చినావు అంటే ఎంత తెలివినిది. ఇంకా తెలంగాణ పోలీసు వాళ్ళు దొర్రబెట్టి వాళ్ళు గుంజి ఇతల కేసు కూలగొడుతుంటాడగా టీవీలలో చూస్తున్నాం. గుంజి ఇతలకి ఎలగొట్టి కూలగొడుతుంటే కనిపిస్తుంది. ఇండ్లు కూలగొడితే ఎంత అన్యాయం సారు. ఎట్లా బత్తరాళ్ళు ఏం కథలు అని అనుకుంటాం కానీ ఏం మంచి చేస్తలేరు సారు. ఉపాసం ఉన్నా సరే ఓ పూట ఉపాసం గూడు ఉండద్దా? కట్టె గూడు గులగొడితే అది ఏడ వండాలి, ఏడుండాలి వాళ్ళు. నువ్వు గులగొట్టగానే అది గుడి చేస్తుందా? ఏంటనే వేస్తారా ఇండ్లు? ఎన్ని లక్షలు అయితే ఇల్లు అవుతుంది. ఒక్కొక్క చీటి బస్తకి ఎంత అవుతున్నాయి, చీక్ ఎంత ఉంది, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. టీవీలలో చూస్తాం సార్ మేము, మాకెరకని అగ్గవన్నీ అని టీవీలలో చూస్తే అర్థమవుతుంది. మరి పేదల ప్రభుత్వం అంటాడు కదా ముఖ్యమంత్రి. పేదలకు ఏం చేస్తుండ ఆయన? ఏం చేస్తలేడు. చేస్తలేడు కానీ ఏం చేసినా మనం ఏం చేయలేము కదా సార్. ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ ఇంకా నయం మజా చేసిందట. కొన్ని ఇండ్లు బొడ్లు ఇచ్చిందట కానీ ఇప్పుడు ఆయన దాన్ని సాగు కూడా చేస్తట్లేడు ఆయన. అంతేనా? చెయ్యడు.